తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవత్వంలో దైవత్వాన్ని దర్శించమని సందేశమిచ్చిన ఆధ్యాత్మిక మూర్తి శ్రీ సాయినాథుడు. మానవీయతే మాననీయత అని సాయి తత్వ సారాంశం. ఆ అపర దత్తాత్రేయ అవతారుడైన సాయినాథుడికి అనేక మందిరాలు నిర్మింపబడ్డాయి. అలా ఏర్పడిన అనేక మందిరాలలో విశిష్ట విలక్షణ సాయి సన్నిధానం చిత్తూరు జిల్లా కట్టమంచిలో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో శ్రీ షిరిడి ఐశ్వర్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మింపబడిన సాయి మందిర విశేషాలను వీక్షిద్దాం పదండి. సంవత్సరంలో శంకుస్థాపన జరుపుకున్న ఈ మందిరం 2000 సంవత్సరంలో రూపుదిద్దుకుని భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. వర్ణరంజిత కట్టడంతో సర్వమతాలకు ప్రతీకగా నిర్మించిన ఈ మందిరం చిత్తూరు పట్టణంలోనే విశిష్ట విలక్షణ సాయిధామంగా పేర్గాంచింది. వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఈ మందిరం నేడు దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. అపర దత్తాత్రేయ అవతారంగా అనంతకోటి భక్తజనులు ఆరాధించే అమృతమయుడు షిరిడీ సాయినాథుడు. దైవం మానుష రూపేణ అన్నట్టుగా మనిషిగా జన్మించి దైవత్వాన్ని సాధించి ఉన్నతమైన మాననీయ విలువల్ని ఉద్బోధించిన మహనీయ మూర్తి షిరిడీ సాయిబాబా. సామాన్య ఫకీరులా కనిపించిన అమేయమైన ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడిగా మానవతా చేతనాన్ని మేల్కొల్పిన మహనీయుడు బాబా. ప్రేమ, దయ, సత్యం, త్యాగం అనే 4 స్తంభాలపై మానవతా సౌధాన్ని నిర్మించిన మహిమాన్విత అవతార పురుషుడు సాయిబాబా. అందుకే ఆయనకు అడుగడుగునా భక్తులు. ప్రతి భక్తుడి హృదయం షిరిడీ సన్నిధానంగా వెలుగొందుతోంది. ఊరూరా గుడి కట్టి బాబాను తమ ప్రియతమ దైవంగా కొలుస్తున్నారు, తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోనిదే పరమ పవిత్ర సాయి సన్నిధానం చిత్తూరు పట్టణం కట్టమంచిలోని శ్రీ సాయిబాబా మందిరం. రెండంతస్తులతో ఈ భవన సముదాయం పవిత్ర, ప్రశాంత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఆలవాలంగా భాసిల్లుతోంది. సాయి మందిర ప్రవేశద్వార ముఖమంటపం పైభాగాన హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు అనుగుణంగా ఆయా చిహ్నాలను నిర్మించడం జరిగింది. ఏ ఇతర సాయి మందిరాలలోనూ కనిపించని రీతిలో విశిష్టమైన, విలక్షణమైన నిర్మాణాకృతి ఈ మందిరంలో కనిపిస్తుంటుంది. వేదమంత్ర పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి. సర్వ మతాలకు ప్రతీకగా రూపాలు వేరైనా దేవుడు ఒక్కడే అన్న అక్షర సత్యాన్ని నిరూపించడానికి అన్నట్టుగా ఈ మందిర నిర్మాణం జరిగింది. స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చేరగ తలుపు తీసేరా బాబా. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా.
నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని. సమస్త శుభాలను కలిగించే సాయినాథుడు షిరిడీలోనే కాక చిత్తూరు పట్టణంలోని సాయి మందిరంలో కూడా కొలువై భక్తుల కష్టాలను కడతీర్చే దైవంగా భక్తుల చేత ప్రణతులందుకుంటున్నాడు. ఆ గర్భాలయ మూర్తి దర్శనం చేసుకుందాం పదండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. పై అంతస్తులో సాయిబాబా రమణీయ మూర్తిగా సింహాసనాసీనుడై ఉంటాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ. మందస్మిత వదనార విందంతో కరుణామయ దృక్కులతో ప్రసన్నత్వం నిండిన విగ్రహ సౌందర్యంతో సాయి అలరారుతుంటాడు. జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ. జైపూర్ నుంచి తెప్పించిన పాలరాతి విగ్రహం ధవళకాంతుల్ని దేదీప్యమానంగా విరాజిల్లుతుంటుంది. సమున్నత పీఠంపై బాబా విగ్రహం ఎటునుంచి చూసినా మనవైపే చూస్తున్న అనుభూతి కలుగుతుంది. శిరస్సుపైన స్వర్ణ కిరీటం, నుదుటిన తిలకం, ఆచ్ఛాదనగా పట్టువస్త్రం ఉన్న సాయి విగ్రహం చూసిన కొద్దీ చూడాలనిపించే సమ్మోహనాకృతితో ఆకట్టుకుంటుంది. సాయిబాబాకి నిర్వహించే పంచామృతాభిషేకాలు నయనమ అనంతరం పంచామృతాలతో బాబా ప్రతిమను అభిషేకిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన, సాయంత్రం 6:30 ధూప్ హారతి, రాత్రి 9 గంటలకు షేజ్ హారతి, పవళింపు సేవలతో సాయి నిత్య ఆరాధనా కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. శ్రీ షిరిడి విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మందిరంలో ఉదయం కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం సేజ్ హారతి, రాత్రి మళ్ళీ సేజ్ హారతితో మన బాబాగారికి కార్యక్రమాలన్నీ ఉంటాయి. బాబాగారికి చాలా ఇష్టమైన సత్సంగం ప్రతి సోమవారం నిర్వహించబడుతూ ఉంది. బాబాగారు ఎప్పుడూ చెప్తా ఉంటారు, మానవత్వమే చాలా గొప్పది అట్లా అని చెప్పి. మానవ సేవే మాధవ సేవ అనే దానికి ఆయన ప్రతీకగా నిలుస్తారు. అందుకు భాగంగా ఈ షిరిడి విశ్వసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్నమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 15,000 మంది స్టూడెంట్స్కి నోట్బుక్స్ ఇస్తున్నాం. కట్టమంచి శ్రీ సాయి సన్నిధి ఎన్నో విశేషాంశాల సన్నిధి, ఎన్నో ఉపాలయాల పెన్నిధి. చూపరులను ఇట్టే ఆకర్షించే వినూత్న రీతిలో నిర్మింపబడిన ఈ మందిరంలోని ఉపాలయాలను దర్శించుకుందాం రండి. 2 అంతస్తుల సాయి సన్నిధానంలోని క్రింది అంతస్తును ద్వారకామాయిగా వ్యవహరిస్తారు. సాయి మందిర ప్రవేశ ద్వారానికి కుడివైపు భాగంలో ధుని నెలకొని ఉంటుంది. షిరిడీలో సాయిబాబా తన యోగశక్తితో ప్రజ్వలింపచేసిన అగ్నిగుండానికి ప్రతీకగా ధునిని సాయి మందిరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఆ నేపథ్యంలోనే ధుని ఇక్కడ నిరంతరం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది.
ఐశ్వర్య సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో వినూత్న నిర్మాణాలు జరిగాయి. మందిర బాహ్య కుడ్యాలపైన దశావతార మూర్తులను మలచిన వైనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. సుప్రభాత సేవ నుండి పవళింపు సేవ వరకు సాయి సన్నిధిలో పూజా పరంపర, ఆరాధన సంవిధానం క్రమానుగతంగా కొనసాగుతుంది. గురువారం నాడు జరిగే అభిషేక వేడుకలో భక్తులు స్వయంగా పాల్గొని సాయి కృపకు పాత్రులవుతుంటారు. కట్టమంచి సాయి నిలయం ప్రతి గురువారం భక్తుల సందడితో అలరారుతుంది. నిత్య పూజా కైంకర్యాలతో పాటు సాయంత్రం పల్లకి సేవను వైభవంగా నిర్వహిస్తారు. దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినావయ్యా. స్త్రీ పురుషులు వయోభేదం లేకుండా ఈ వేడుకలో పాల్గొని సాయి కృపకు పాత్రులవుతారు. దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. అన్నదాన కార్యక్రమంలో భక్తులకు సాయి ప్రసాదాన్ని వితరణ చేస్తారు. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. ప్రత్యేక పర్వదినాలలో ఈ మందిరంలో కీర్తనలు, సత్సంగాలు జరుగుతాయి. ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా, ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో, నువ్వెంత వాడైతివో, నువ్వు ఏనాటి దైవానివో, ఈ ద్వారకమాయి నివాసమాయే ధన్యులమైనామయ్యా, మాకు దైవమై వెలిశావయ్యా. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా, మేము తరించినామయ్యా, తరించినామయ్యా, మేము తరించినామయ్యా. ఈ ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. షోడశోపచార పూజలు కాని, అష్టాంగ యోగాలు కాని నాకు అవసరం లేదు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ నేనుంటాను అని బాబా సెలవిచ్చారు. అలాంటి విశిష్ట ఆధ్యాత్మిక విరాణ్మూర్తి అయిన సాయిబాబా నెలకొని ఉన్న ఈ మందిరం నిత్యం భక్తజన సందడిగా ఉంటుంది.
కట్టమంచి శ్రీ సాయి మందిరానికి చేరుకోవడానికి చిత్తూరు పట్టణానికి అనేక ప్రముఖ నగరాల నుండి బస్సు, రైలు సౌకర్యాలు ఉన్నాయి. కట్టమంచి శ్రీ సాయి మందిరం విశిష్ట విలక్షణమైనదిగా పేర్గాంచింది. సాయి సందేశానుసారం నడుచుకున్న వారి జీవితాలు పరిపూర్ణమవుతాయని సాయి బోధనల సారాంశం. ఆ సద్గురువు కృప మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో, మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.